ఇచ్చిన మీకు అందరికీ, ఆత్మీయ తల్లిదండ్రులకు, దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు స్తోత్రం. నా పేరు హెచ్రా. 2000 సంవత్సరంలో దైవజన గారు టీరాజా గారి దగ్గరికి మమ్మల్ని పంపించున్నారు. అలాగనే అక్కడి నుంచి మరి దైవజన దగ్గరికి దర్శనపూర్వకంగా సురేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఈ లోకంలో ఇల్లు కూలిపోతే పునాది ప్రాబ్లం, మరలా పునాదిని బాగు చేయడానికి వేరే ఆప్షన్ లేదు. కానీ పునాదులు పాడైపోయి ఉండగా నీతిమంతులు ఏమీ చేయుదురని వాక్య ప్రకారంగా ఆ పునాదులను కూడా బాగు చేయగలిగిన అభిషేకాన్ని దేవుడు అయ్యగారికి అనుగ్రహించి ఉన్నారు. ఆ బాగు చేయబడిన పునాదుల్లో నేను ఒకనండి. ఈ రోజున మీ ముందు నిలబడి ఉన్నానంటే దైవజనులకు ఇచ్చిన అభిషేకమును బట్టి ఈ రోజున మీ ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ పామూరు ప్రాంతంలో దైవజనుల ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. పామరులో జరుగుతున్న గ్లోరియస్ మినిస్ట్రీస్ బట్టి, పాస్టర్ ఎజ్రా గారిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనులు సురేష్ బట్టి, మేరక గారిని బట్టి వందనాలు. నేను మంతిని ప్రాంతంలో దైవ సేవకులు పంపించారు. ఆ ప్రాంతంలో అలాగే చిల్లపల్లి 2 బ్రాంచులు జరుగుతున్నాయి. మరొక నూతనమైన బ్రాంచులు భూపాలపల్లి, ముత్తారంలో ఈ ఉపవాస పండుగల తర్వాత ప్రారంభించాలని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులకు ఆలోచన ప్రకారంగా ఆ ప్రాంతంలో సేవ కొరకు మా భార్య సహోదరి హెప్సిబా, మాకిద్దరు పిల్లలు, మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మనం చేస్తూ ముగిస్తున్నాం. మంత్రిని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న 4 బ్రాంచుల్లో గ్లోరియస్ మినిస్ట్రీస్ బట్టి పాస్టర్ ఎలీషా పాస్టర్ గారిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. నా దేవుడు నా యేసయ్య. గమనించండి, అక్కడ చాలా అల్లరి చేస్తున్నారు. నెమ్మది కూర్చోండి. అమ్మా వింటున్నారా? మాట్లాడేవారిని పక్కన ఉన్నవారు ఆపండి. నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కార్యాలు జరిగించండి. మధ్యలో ఎవరు రానివ్వకండి, వెనక నుంచి రానివ్వండి. ఆమేన్. ఈ దినాన నన్ను యేసయ్య సజీవ లెక్కలో ఉంచి ఇలాగున దేవుడు తన కనుచూపుల పరిధిలో నిలిపి అలాగనే పరిశుద్ధుల మధ్యలో ఇలా నిలిపిన దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇందుకు కారణమైన దైవజనులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు సురేషయ్య, మేరక గారికి స్తోత్రం. 2001లో నేను రక్షించబడ్డాను. ఆత్మహత్య చేసిన స్థితిలో ఉన్నప్పుడు దైవజనుల ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. నేను భయంకరమైన విగ్రహార్థన చేస్తున్న సమయంలో మా ఇంట్లో భయంకరమైన పుట్టకు రకరకాల 4-5 రూముల్లో మేము విగ్రహార్థన చేస్తూ వేదనతో నశిస్తున్న సమయంలో బంధువులు, కులస్తులు అందరూ దూరం అయిపోయిన చావు బతుకున్న స్థితిలో, ఇల్లు వల్లకాటుగా మారిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసయ్య దైవజనులను మా ఇంటికి పంపించి పరిచయం చేసి ఆ నశించున్న ఆ కుటుంబాన్ని నన్ను లేవనెత్తాడు. ఆ ఇంట్లో ఉన్న సమస్త అన్య సంబంధమైనవన్నీ తొలగించాడు. అంత మాత్రమే కాదు, నన్ను 2002లో దైవజనుల ద్వారా సేవకు పిలిపించబడ్డాను. కొన్ని బ్రాంచుల్లో వచ్చినప్పుడు సేవకు దైవజనులు నన్ను నడిపించారు. అంత మాత్రం ఈ సమయంలో దైవజనులతో కలిసి ఇక్కడే పరిచయం చేయుటకు దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆత్మ నాయకులకి
సంగమందరికి స్తోత్రం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వరంగల్లో మన సేవ మొట్టమొదటిగా ఎలా ప్రారంభమైందంటే, సహోదరుడు డానియల్ గారి ఇంట్లో నుండి. వారి ఇంట్లో ఒక పెద్ద టెంపుల్ ఉండేది. ఇంటిలో నాగేంద్ర స్వామి దేవాలయం. చాలామంది అక్కడ వచ్చి వాళ్ళ పూజ కార్యక్రమాలను చేస్తూ ఉండేవారు. దేవుని యొక్క మహాకృప వలన దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినప్పుడు ఒక్క రాత్రిలో, మీరు మొన్న గిద్యోని గురించి మాట్లాడినప్పుడు విన్నారు, దేవుడు గిద్యోని అభిషేకించినప్పుడు అన్య దేవత సంబంధమైన బలిపీఠాన్ని కూల్చేసిన అద్భుతమైన సందర్భం బైబిల్లో రాసుంటుంది. అది బైబిల్లోనే రాసుంటుంది అని మనం చదువుకున్నాం. కానీ గ్లోరియస్ మినిస్ట్రీస్లో అలాంటి కార్యాలు జరిగాయి. రాత్రి ఒక్క రాత్రిలోనే లోపల ఉన్న ఆ సంబంధమైన కార్యాలన్నీ తీసేసి ఆ టెంపుల్ పేరుని తుడిచేసి ఆ ప్లేస్లో గ్లోరియస్ మినిస్ట్రీస్ అని రాశారు. అక్కడ సేవ ప్రారంభమైంది. అక్కడ నుండి వరంగల్ జిల్లాలో చాలా మటుకు దేవుడి సేవను వ్యాపింపచేశారు. దేవుడు చేసిన కార్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. నా ఆత్మీయ తండ్రికి, నా ఆత్మీయ తల్లికి, మరి అలాగే జఫని అన్నకి, అన్నలందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. నా పేరు కరుణాకర్. నేను కరీంనగర్ ప్రాంతంలో దైవ సేవకులు పంపించడం ద్వారా అక్కడ సేవ చేస్తున్నాను. నా గురించి చెప్పాలంటే, నేను 2000 సంవత్సరంలో మొదటిసారిగా బాప్తిసం తీసుకుని ఇక్కడే ఒక విశ్వాసిగా నేను స్థిరపడ్డా. ఒక సాక్ష్యం లేని జీవితం, భయంకరమైన లోక సంబంధంగా బ్రతికిన నా జీవితానికి ఒక వెలుగుగా ఈ ప్రాంతంలో దైవజనులను దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. పాపములో లోకములో భయంకరంగా తిరుగుతున్నప్పుడు, అప్పుడు మందిరం చాలా చిన్నగా ఉండేది. నేను లోనికి రావడానికి కూడా సిగ్గుపడేవాడిని. ఎందుకంటే ఎవరిని చూసినా అందరూ పరిశుద్ధంగా కనిపించేవాళ్ళు. తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు కాబట్టి నేను మందిర ఆవరణలోకి రావడానికి సిగ్గుపడేవాడిని. అక్కడ బయట ఎక్కడో కూర్చునేవాడిని. నా భార్య లోపలికి వచ్చి ఆరాధనలో ఉండి బయటికి రాగానే గేటు బయట నుండి అలా తీసుకెళ్ళేవాడిని. ఒకరోజు మందిరం చిన్నగా ఉంది, అక్కడ పుల్పిట్ ఉండేది. ఆ మూలను ఎక్కడో కూర్చున్నా. పాస్టర్ గారు మెసేజ్ ఇస్తున్నారు. అప్పుడు ఆ మెసేజ్ నేరుగా నా గుండెను తాకింది. దేవునికి స్తోత్రం. పదే పదే అలా ఏలు పెట్టి చూపిస్తూ పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేరుగా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని భయంకరంగా నేను రోధించి గట్టిగా కేకలు వేసుకుంటూ ఏడిస్తే తెలీదు, నేను నా షర్ట్ అంతా తడిసిపోతుంది నేను ఏడుస్తుంటే. ఆ మూలను అలా కూర్చొని భయంకరంగా ఏడ్చి నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. దైవ సేవకులు నాకు ఆత్మీయ నాయకులే కాదు, నాకు ఒక అన్న, నాకు ఒక మంచి స్నేహితులు. ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద అన్న.
మా కుటుంబం సేవకు సంబంధించిన కుటుంబం కాదు. మా కుటుంబం దైవంలో అంతగా ఆత్మీయతగా ఎదిగిన కుటుంబం కాదు. నాకు దేవుడు అంటే తెలిసింది ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్లోనే. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాను అని అంటే నేను ఇక్కడే తెలుసుకున్నా. నన్ను ఒక చిన్న పిల్లలాగా దైవ సేవకులు ప్రతి విషయంలో నాకు నేర్పిస్తూ ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అవకతవకలు ఏర్పడ్డా, పడిపోయే స్థితిలో నేనున్నా. కొన్ని సందర్భాలలో చనిపోవాలన్న పరిస్థితి నా జీవితంలో ఏర్పడ్డా, నాకు ఒక తండ్రిగా నా చేపట్టి నాకు అడుగులు నేర్పించి నన్ను ఈ సంఘంలో స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. మేరకైతే నా భయంకరమైన పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టుకొని అన్నం తినిపించుకుంటూ, బ్రదర్, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎక్కడైతే మీ తల దించుకునేలా జరిగిందో అదే స్థలంలో ప్రభు మిమ్మల్ని తలెత్తుతాడు. మీరు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన ఆత్మీయ తల్లి. ఇక్కడే నేను ఆత్మీయ కుమారుడిగా పుట్టాను, పెరుగుతున్నాను, నడుస్తున్నాను. నేను ఇక్కడే నా ఆత్మీయ జీవితం కూడా, నా ముగింపు జీవితం కూడా ఇక్కడే జరగాలని నేను మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. కరీంనగర్ ప్రాంతంలో జరుగుతున్న గ్లోరియస్ మినిస్ట్రీస్ బట్టి, పాస్టర్ కరుణాకర్ గారు బట్టి మరి విశేషమైన మాట చెప్పాలంటే, గ్లోరియస్ మినిస్ట్రీస్ తరఫున జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవలో ఎక్కడ మందిరము కట్టబడాలన్నా తండ్రి గారు పాస్టర్ కరుణాకర్ గారిని పంపిస్తారు. కారణం ఏంటంటే, కరుణాకర్ గారికి మందిరాలు కట్టి ప్రత్యేకమైన అభిషేకాన్ని ప్రభావించారు. అలాగున అనేక ప్రాంతాల్లో దైవ సేవకుల ద్వారా మందిరాలు కట్టబడ్డాయి. అలాగే ఈ ముందు జరుగుతున్న గ్లోరియస్ మినిస్ట్రీస్ పరిచర్యలంతటిలో విస్తారమైన ప్రదేశాల్లో అనేకమైన మందిరాలు ఇంకా కట్టబడుటకు దైవజనులకు విశేషమైన కృప అనుగ్రహించినట్లుగా వారి కొరకును వారి ప్రాంతంలో జరుగుతున్న సేవ కొరకు స్తోత్రాలు చేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. మీ తండ్రి గారికి, తల్లి గారికి, జపని అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్లోరియస్ మినిస్ట్రీలో నేను ఒక తప్పిపోయిన కుమారుడు వంటి వాడిని. బైబిల్లో తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తండ్రిని చదువుతాం, కానీ నా జీవితంలో అలా చేర్చుకున్న తండ్రిని నేను కలిగి ఉన్నందుకు ధన్యుడిని. ఇంత మంచి ఆత్మీయ నాయకులు తండ్రి దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేనెంతో నా జీవితాంతం కృతజ్ఞుడై ఉన్నట్లుగా తీర్మానంతో ఈ పరిచర్యలో సాగుతున్నాను. ఆత్మీయ తల్లి గారిని బట్టి కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశకులు చాలామంది ఉన్నారు, కానీ తండ్రులు లేరు. ఇంత మంచి తండ్రిని ప్రభు మనకిచ్చినందుకు మంచి కుమారులుగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నా మనసుకు తగి సేవలు నడుచుకుని పాశ్రమ జీవన కృపా సన్నిధిని ప్రభు ఇచ్చారు. మేము భద్రాచలం, పాల్వంచ, విప్పల సింగారం, కళ్యాణపురం అనే 4 స్థలాల్లో పరిచర్య చేయడానికి ప్రభు కృపించాడు. మా తీర్మానం ఏంటంటే, మాకు ₹1 వ్యక్తిగత సంపాదన అవసరం లేదు. మా పేరిట పైసా ఈ లోకంలో ఏది ఉండకూడదు. ప్రభు మహిమ కొరకు ఈ మహిమ గల సేవ కడ వరకు ఈ భారాన్ని మోయటానికి మేము నిలిచి ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. భద్రాచలం ప్రాంతంలో జరుగుతున్న గ్లోరియస్ మినిస్ట్రీ